హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా ప్రపంచం. ఇవాళ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇంట్లో వాళ్ళు స్నాక్స్ కోసం అడుగుతూ ఉంటారు కదా, ఏవో ఒకటి చేయాలి. మనం బయట నుంచి స్వీట్స్ తెచ్చుకున్నా ఏం చేసినా అవి ఎంత హైజీన్గా ఉంటాయో మనం చెప్పలేము. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, చక్కగా 4 రోజులు తింటారు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఒక బేసన్లో మైదా పిండి తీసుకున్నానండి. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేను స్వీట్ చేస్తున్నాను, అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నానండి. దీనిలో వెన్న కూడా వేసుకున్నాను. వెన్న మన ఇష్టం అండి, మనకి ఎంత క్రిస్పీగా కావాలనుకుంటే అంత. ఈ వెన్న ప్లేస్లో కాచిన నూనె కూడా వేసుకోవచ్చు, కానీ వెన్న ఇచ్చే టేస్ట్ అయితే వేరండి, డిఫరెంట్. వెన్న ఉంటే వెన్ననే ప్రిఫర్ చేయమని చెప్తాను నేను. మంచిగా కలుపుకుందామండి పిండి అంతా. ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి, బట్ గోధుమ పిండి లేదు ఇంట్లో. సరే వెన్న ఉంది కదా అని చెప్పి మైదాతో చేస్తున్నాను. అప్పుడప్పుడు పర్వాలేదు. మీరు హెల్తీగా వెళ్ళాలి, హెల్తీగా పెట్టాలి అనుకుంటే మైదా బదులు గోధుమ పిండి తీసుకోండి. చక్కగా వెన్న అంతా కలిసేలా కలుపుకోండి. చూస్తున్నాం కదండి, బయట మనం తెచ్చుకున్న ఎంత మంచి షాప్ నుంచి తీసుకొచ్చినా కూడా ఎంత హైజీన్గా చేస్తారో, ఏ ఆయిల్ యూస్ చేస్తారో, ఏ బ్యాటర్ వాడతారో ఏంటి అనేది మనకు తెలియదు. అదే మనం మన చేతులతో చేసి మన ఇంట్లో వాళ్ళకి పెట్టుకున్నాం అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా, ఎంతైనా కూడాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వెన్న, సాల్ట్, పిండి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలా కలుపుకుందాము. చాలా ఈజీ అండి. కొంచెం ఒక అరగంట మనం కేటాయించగలిగితే ఒక వారం రోజులు తినచ్చు. బాగానే ఉంటాయి, వారం రోజులు నిల్వగా ఉంటాయి. చక్కగా మంచిగా కలుపుదాము. ఈ పిండి అంతా కలిపేసుకుని సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుతాం అలా మంచిగా డో ప్రిపేర్ చేసుకుందాం. పైన కొంచెం ఆయిల్ వేసానండి, ఎందుకంటే పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది. మంచిగా మర్దన చేసుకుందాం పిండి అంతా కూడాను. వెన్న వేసాం కదండి, నో డౌట్ చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం పిండి అంతా చక్కగా కలుపుకొని మంచిగా మర్దన చేసుకుని ఈలోపు ఆయిల్ పక్కన స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామండి. కాగుతూ ఉంటుంది కదా, ఆల్రెడీ పెట్టాను నేను. ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకొని. అలా పెట్టామనుకోండి, ఆయిల్ కాగే వరకు కొంచెం సెటిల్ అవుతుంది పిండి. ఒక 5 మినిట్స్ ఒక 5 నిమిషాల తర్వాత ఏదో పిండిని ఉండలుగా చేసుకుందాం. సేమ్ మన చపాతీకి ఎలా చేసుకుంటామో అలానే. ఇంకొంచెం పెద్దగా తీసుకున్నాను, ఎందుకంటే నేను పీట మీద కాదండి, స్టవ్ గట్టి మీదనే క్లీన్ చేసుకుని అక్కడే ఒత్తాను. ఎందుకంటే కొంచెం తొందరగా అయిపోతుంది. పెద్ద పెద్ద ఒత్తేసుకుని ముక్కలు కట్ చేసుకుంటాం కదా ఇలాగూ. ఇలా నైఫ్ తోటి, లేదంటే కట్టర్ ఉంటే కట్టర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా రిబ్బన్స్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ముందు వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా చాలా ఈజీ అండి ఇది. ఎప్పుడైనా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అడుగుతారు కదా, అలాంటప్పుడు ఇచ్చినా బాగుంటాయి. స్వీట్ ఇష్టమైన పిల్లలకి. ఒకవేళ స్వీట్ ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఏంటంటే ఈ పిండిలోనే సాల్ట్ కొంచెం మంచిగా వేసుకొని సరిపడా కారము, వాము వేసుకుంటే హాట్ చిప్స్ వస్తాయండి, అవి కూడా బాగుంటాయి. స్వీట్ నచ్చని పిల్లలకి వీటిని ఇదే పిండిలో హాట్లో కూడా చేసుకోవచ్చు. ఇలానే మొత్తం అన్నీ చపాతీలు రిబ్బన్స్లా కట్ చేసుకుని ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకొని, నూనె కాగిందో లేదో ఒకసారి ఒకటి వేసుకొని చూద్దామండి. కాగిపోయింది కదా, ఇప్పుడు దీనిలో మొత్తం కట్ చేసిన కొంచెం కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసినా సరే పొంగవు, క్రిస్పీగా రావు. చూసారు కదా, మంచిగా క్రిస్పీగా వస్తాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం. గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకుందాము. చూసారు కదా, ఈ వేపు సరిపోతుందండి. వీటిని ఇలాగే పెట్టచ్చు. కారం తినని పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం కమ్మగా తింటారు అనుకుంటే ఇలా సాల్ట్, వెన్న వేసినవి కొంచెం వామ్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటాయి. ఇలా వేసుకొని కూడా పెట్టేయచ్చు. లేదు మనకు స్వీటే కావాలి, స్వీట్ ఇష్టంగా తింటారు అనుకున్న వాళ్ళు బెల్లం పాకంలో వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మొత్తం అన్నీ వేయించేసాను. అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎంత క్రిస్పీగా వస్తాయంటే ఇలా కూడా తినేయచ్చండి, కమ్మగా ఇష్టపడేవాళ్ళు. ఏం పర్వాలేదు. లేదు మాకు కొంచెం తీపి తగిలితే బాగుంటుంది, మాకు స్వీట్ ఇష్టం అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చేసిన నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
ఇక బెల్లం తీసుకున్నానండి. అంటే నాకు కొలత తెలీదు, కొంచెం తీసుకున్నాను. దాన్ని ముక్కలు చేసుకొని వేసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పాకం తొందరగా రాదండి. అలా అని చెప్పి మరీ తక్కువ కూడా కాదు, ఒక బుల్లి గ్లాసులో వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరగనిద్దామండి, పాకం రావాలి. ఇది చూసారు కదా, అలా కలిపాను. ఈలోపు స్వీట్ అంటే ఆటోమేటిక్గా ఇలాచి గుర్తొస్తుంది కదండి. మనం ఇలాచి కొట్టు పెట్టుకుందాం దంచుకొని. నేను ఏ స్వీట్కైనా అప్పటికప్పుడే దంచి వేస్తానండి, ముందు స్టోర్ చేసి పెట్టను దంచుకొని, ఎందుకంటే ఫ్లేవర్ పోతుంది. ఇలా దంచుకొని మెత్తగా ఆ తొక్కలన్నీ తీసేసుకొని మంచిగా దంచి పెట్టుకుందాము. చూసారు కదా, దంచేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి పాకం ఎంతవరకు వచ్చిందో మళ్ళీ చూద్దాము. పాకం మాత్రం జాగ్రత్తగా పట్టుకోవాలండి, మరీ పలచగా పట్టినా బాగోవు చిప్స్. అలానే మరీ గట్టిగా అయిపోయినా సరే ఇంకా చిప్స్ విడివిడిగా రావండి, గట్టిగా అయిపోతాయి. సో కరెక్ట్గా పట్టుకోవాలి. ఇంకా నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా పట్టాలి. చిన్న కప్పులో నీళ్ళు పోసి అది అలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక 2 మినిట్స్కి ఒకసారి. అది ఇంకా అవ్వలేదండి. ఇప్పుడు మనకి పాకం ఎలా కావాలి అంటే జెల్లీలా కావాలి, అంటే ఒక ముద్దలా అవ్వాలన్నమాట. అలానే గట్టిగా అవ్వకూడదు. ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుంది. హైలో ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి గట్టిగా అయిపోతుంది పాకం. చూసారు కదా, ఈ స్టేజ్లో అయిపోయినట్టు అనిపిస్తుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. చూసారు కదా, అలా జెల్లీలా రావాలన్నమాట. ఇంక చాలు, సరిపోతుంది. స్టవ్ కట్టేసుకొని ఈ పాకం అంతా ఇలాచీ పౌడర్ వేసి కలిపేసుకొని పాకం అంతా తిప్పేసుకొని దాంట్లో వేసుకున్నాను చిప్స్లో. వీటిని మా సైడ్ అయితే చక్కెర బాణాలు అనేవారండి. యాక్చువల్గా అసలు పేరేంటో నాకు తెలియదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. మీరు కూడా చేసుకోండి, ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా చాలా డిఫరెంట్వి మంచివి చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. మీరు చూసారు కదా, పాకం వేసాను. ఇవి వేడిగానే ఉండక్కర్లేదండి చిప్స్. ఇవాళ చేసుకుని రేపు కూడా పాకం పట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పాకం మాత్రం వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. చూసారా, వేసి పాకం కలిపిన 2 నిమిషాలకి ఇలా డ్రైగా అయిపోతాయండి. అసలు అతుక్కోవన్నమాట చిప్స్. సేమ్ ముందు ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి. చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈవినింగ్ కానీ ఏ టైంలో అయినా స్నాక్స్ కింద ఇవ్వడానికి యూజ్ అవుతాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏమైనా పెట్టమని అడుగుతారు కదా, అలాంటప్పుడు ఇవి కొన్ని కప్పులో వేసి ఇవ్వచ్చు. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటాయండి. మీరు కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.